Hello, good morning, students. In today's class, we will solve problem related to friction in linkages. So, with this class, we will complete our first unit. Okay, last class లో మనం గ్రీజీ ఫ్రిక్షన్ గురించి డిస్కస్ చేసాము. సో ఒకసారి జస్ట్ మనం డిస్కస్ చేసిన ఒక ఫ్యూ పాయింట్స్ నేను జస్ట్ రివైజ్ చేస్తాను. సపోజ్ ఒక 4 బార్ సపోజ్ ఒక స్లైడర్ క్రాంక్ మెకానిజం ఉంది. సో దిస్ ఈజ్ అవర్ స్లైడర్ క్రాంక్ మెకానిజం. సో దీని మీద సపోజ్ ఈ స్లైడర్ మీద మనకు ఒక వెర్టికల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సపోజ్ హారిజాంటల్ గ్యాస్ ప్రెజర్ వల్ల ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నేను ఒకవేళ సమ్ ఫోర్స్ అప్లై చేస్తే ఈ మెకానిజం ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే నేను ఎంత టార్క్ ఇక్కడ అప్లై చేయాలి. సో నేను ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, యాక్చువల్గా మెకానిజం అనేది యాక్చువల్లీ ఈ క్రాంక్ ఇది రొటేట్ అవుతుంది. సో ఈ కనెక్టింగ్ రాడ్ అనేది మూవ్ అవుతుంది ఇలా. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ క్రాంక్ రొటేట్ అవుతుంది కదా, సో యాక్చువల్గా అలా రొటేట్ అవ్వకుండా ఉండాలి. సో నేను ఎంత టార్క్ అప్లై చేస్తే యాక్చువల్గా ఈ ఫోర్స్ వల్ల వచ్చిన మోషన్ అనేది ఈ టార్క్ దాన్ని క్యాన్సిల్ చేస్తుందని మనం ప్రీవియస్ క్లాసుల్లో చేసాం ఇది. సో మనం ఫ్రిక్షన్ ఒకవేళ లేకపోతే సో మనకి థర్డ్ మెంబర్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, సో ఫిక్స్డ్ లింక్ ఇది. సపోజ్ ఈ క్రాంక్ సెకండ్ లింక్, కనెక్టింగ్ రాడ్ థర్డ్ లింక్ అండ్ స్లైడర్ ఫోర్త్ లింక్. సో ఇక్కడ థర్డ్ లింక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం ఒకవేళ ఫ్రిక్షన్ లేని కేసులో డ్రా చేస్తే మనం జనరల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ మెంబర్ 3 అంటే, సో మెంబర్ 3 అనేది యాక్చువల్గా 2 బాడీస్తో కనెక్ట్ అయి ఉంది. సో మెంబర్ 3 ఈస్ కనెక్టెడ్ టు ద బాడీ 1 అండ్ మెంబర్ 3 ఈస్ కనెక్టెడ్ టు బాడీ 2 అండ్ బాడీ 4. సో థర్డ్ బాడీ ఈస్ కనెక్టెడ్ టు ఫోర్త్ బాడీ అండ్ ఫస్ట్ బాడీ. సో వీల్ హ్యావ్ ఏ ఫోర్స్ ఫ్రమ్ F43. సో ఫోర్స్ బై ద మెంబర్ 4 on 3. సో స్లైడర్ నుంచి కనెక్టింగ్ రాడ్ మీదకి ఒక ఫోర్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం సో ఒక ఫోర్స్ అనేది క్రాంక్ నుంచి ఈ కనెక్టింగ్ రాడ్ మీదకి వస్తుంది, అది F23. సో ఒక మెంబర్ మీద రెండు ఫోర్సెస్ ఉన్నప్పుడు అది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే కండిషన్స్ ఏంటి? సో అవి రెండు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉండాలి అండ్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ద ఓన్లీ పాసిబిలిటీ ఫర్ ద స్టాటిక్ ఈక్విలిబ్రియం ఆఫ్ దట్ మెంబర్ 3. సో మెంబర్ 3 యొక్క స్టాటిక్ ఈక్విలిబ్రియం గురించి మనం మాట్లాడాలంటే, సో ఈ రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో రెండు ఫోర్సెస్ ఉన్నప్పుడు అది ఎప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంటుంది, ఎప్పుడైతే రెండు ఫోర్సెస్కి కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండి అండ్ రెండు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఈ F43 అండ్ F23 అనే రెండు ఫోర్సెస్ ఖచ్చితంగా అలాంగ్ ద మెంబర్ 3 ఉండాలి. సో ఇది F23, ఇది F43. ఇది ఫ్రిక్షన్ లేని కేస్. సో ఒకవేళ ఫ్రిక్షన్ ఉంటే ఏమవుతుందంటే ఈ F23, F43 అనేవి సమ్ ఇంక్లినేషన్ చేస్తాయి. విత్ రెస్పెక్ట్ టు దిస్ లింక్ సమ్ ఇంక్లినేషన్ చేస్తాయి. సో అది మనం ఫ్రిక్షన్ ఉన్న కేసులో మనం ఎలా డ్రా చేయాల్సి ఉంటుందంటే, సో ఫ్రిక్షన్ పిన్ జాయింట్ దగ్గర ఫ్రిక్షన్స్ ఉంటాయి. సో యాక్చువల్గా నేను గ్రీజీ ఫ్రిక్షన్ గురించి డిస్కస్ చేశాను. అంటే ఒక షాఫ్ట్ అండ్ బేరింగ్, షాఫ్ట్ అనేది బేరింగ్ లోపల రొటేట్ అవుతుంది. సో మధ్యలో ఒక థిన్ లూబ్రికేషన్ ఉంది. సో థిన్ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్ ఉంది. సో దాన్ని మనం ఏమన్నామంటే గ్రీజీ ఫ్రిక్షన్ అని తీసుకున్నాం. సో ఆ ఫ్రిక్షన్ని గ్రీజీ ఫ్రిక్షన్ కింద తీసుకున్నాము. సో అక్కడ మనం చేశాక మనకి ఫ్రిక్షన్ సర్కిల్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫ్రిక్షన్ సర్కిల్, సో ఫ్రిక్షన్ సర్కిల్ ఎంత రేడియస్తో డ్రా చేయాలంటే మనం మ్యూ ఇంటూ ఆర్. ఓకేనా? ఇది యాక్చువల్గా మ్యూ అంటే tan5 కదా. సో మ్యూ అంటే tan5, మ్యూ ఇంటూ ఆర్. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద జర్నల్ బేరింగ్. మ్యూ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్
అండ్ R is the radius of journal. ఇది ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసాం. అది యాక్చువల్ గ్రీజీ ఫ్రిక్షన్ మోడల్ గురించి డిస్కస్ చేసాం. కానీ మనం ఇక్కడ చేసేది ఏంటి, పిన్ జాయింట్. సో యాక్చువల్గా పిన్ జాయింట్ కూడా ఇండైరెక్ట్ గా ఈ గ్రీజీ ఫ్రిక్షన్ లాస్ ని ఫాలో అవుతుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, సో మనకి 4 బార్ మెకానిజంలో సో పిన్ జాయింట్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది. సపోజ్ ఇది ఫస్ట్ లింక్ అనుకోండి, ఇది ఫస్ట్ లింక్, ఇదేమో సెకండ్ లింక్. సో దగ్గర మనకి యాక్చువల్గా ఒక పిన్ ఇలా ఉంటుంది. సో బయటకి ప్రొజెక్ట్ అయి ఉంటుంది. ఇంకొక దాంట్లో ఏముంటుందంటే ఇది ఒక హోల్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈ హోల్లోకి ఈ పిన్ మనం అటాచ్ చేస్తాం. సో అలా మూవ్ చేయడం వల్ల ఈ రెండు లింక్స్ కలిసి ఒక పిన్ జాయింట్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది రెండు లింక్స్ మధ్య. ఒక లింక్ లో మనం హోల్ చేస్తాము, ఇంకొక లింక్ దగ్గర యాక్చువల్గా పిన్ ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ హోల్ లోపలికి ఈ పిన్ మూవ్ చేస్తే మనకి యాక్చువల్గా ఫస్ట్ అండ్ సెకండ్ లింక్స్ ఎలా ఉంటాయి, ఒక మెంబర్ యొక్క హోల్ లోపలికి ఇంకొక మెంబర్ యొక్క పిన్ యాక్చువల్లీ మూవ్ అవుతుంది. ఇలా ఏంటంటే మనం 4 బార్ మెకానిజం ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఇవి రొటేట్ అవుతున్నాయో ఈ ఈ పిన్ ఈ హోల్ ఎలా ఉన్నాయి ఇండైరెక్ట్ గా మనం షాఫ్ట్ అండ్ బేరింగ్ నేను కన్సిడర్ చేసాం. ఒకటేమో ఇది ఏమో సపోజ్ బేరింగ్ అనుకోండి, దీని లోపల షాఫ్ట్ ఉంది, ఇది బేరింగ్, ఇదేమో షాఫ్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ సిమిలర్ గా కాకపోతే ఇక్కడ లూబ్రికేషన్ ఉంది, దీని లూబ్రికెంట్ ఇక్కడ ఉంది, ఇది గ్రీజీ ఫ్రిక్షన్ మోడల్. ఇక్కడ కూడా చూడండి సేమ్, ఈ పిన్ అనేది ఈ హోల్ లోపల ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఫస్ట్ బాడీని రొటేట్ చేశానో ఫస్ట్ బాడీని రొటేట్ చేశాను, సెకండ్ బాడీ అనేది దానికి రిలేటెడ్ గా రొటేట్ అవుతుంది. సో అంటే ఇండైరెక్ట్ గా ఈ పిన్ జాయింట్ అనేది ఈ హోల్ లోపల ఏమవుతుంది, అది రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఎలాగైతే బేరింగ్ లోపల షాఫ్ట్ రొటేట్ అవుతుందో సిమిలర్ గా ఈ పిన్ అనేది ఈ హోల్ లోపల రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది గ్రీజీ ఫ్రిక్షన్ మోడల్, ఎందుకంటే ఇక్కడ లూబ్రికేషన్ అనేది ఉంది. సో ఇది ఒక గ్రీజీ ఫ్రిక్షన్ మోడల్. కానీ ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఇది డ్రై ఫ్రిక్షన్ మోడల్ ఇది. సో డ్రై ఫ్రిక్షన్ మోడల్. సో ఇంచుమించు ఈ రెండు కూడా సిమిలర్ గా ఒకేలా ఉంటాయి లాస్. సో అందుకోసం ఏం చేస్తామంటే ఈ పిన్ జాయింట్ కేసుని కూడా సో మనం ఎలా సాల్వ్ చేస్తామంటే బై డ్రాయింగ్ ది ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేసి మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఎందుకంటే మీకు ఇక్కడ లూబ్రికెంట్ ఉండడం వల్ల ఓన్లీ ఒక పాయింట్ దగ్గర ఏమవుతుంది, టచ్ అవుతుంది లూబ్రికేషన్ ఉండడం వల్ల. కానీ ఈ డ్రై ఫ్రిక్షన్ కేసులో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర అది ఈ పిన్ అండ్ హోల్ కాంటాక్ట్ లోకి వస్తాయి నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర. సో ఇండైరెక్ట్ గా సమ్ రిజల్టెంట్ ఉంటుంది కదా, ఈ అన్ని ఫోర్సెస్ కి మనం ఒక రిజల్టెంట్ కనుకోవచ్చు, ఫ్రిక్షన్ ఫోర్స్, రిజల్టెంట్ ఫ్రిక్షన్ ఫోర్స్, అలాగే రిజల్టెంట్ నార్మల్ ఫోర్స్ కనుకోవచ్చు. సో ఇండైరెక్ట్ గా ఈ డ్రై ఫ్రిక్షన్ మోడల్ అండ్ గ్రీజీ ఫ్రిక్షన్ మోడల్ ఈ రెండు కూడా ఒకేలా ఉంటాయి లాస్. సో అందుకోసమే మనం పిన్ జాయింట్ 4 బార్ మెకానిజం లో పిన్ జాయింట్ కేస్ ని అండ్ షాఫ్ట్ అండ్ బేరింగ్ కేస్ ని కూడా మనం రిలేట్ చేసుకున్నాం. ఒకటేమో గ్రీజీ ఫ్రిక్షన్ మోడల్, ఇంకొకటేమో డ్రై ఫ్రిక్షన్ మోడల్. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫ్రిక్షన్ ఉంటే మనం ఏం చేస్తామంటే మనం ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో మనం మెకానిజంలో ఫ్రిక్షన్ అనేది కన్సిడర్ చేస్తే మనం ఫ్రిక్షన్ సర్కిల్స్ అనేవి డ్రా చేయాల్సి ఉంటుంది.
సో ఇది థర్డ్ లింక్ కదా, సో థర్డ్ లింక్, సో ఒక దగ్గర ఒక పిన్ జాయింట్ ఉంటుంది, ఇంకొక దగ్గర థర్డ్ లింక్ రెండు పిన్ జాయింట్స్ ఉంటాయి. సో ఒకటేమో సెకండ్ లింక్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకోటేమో ఫోర్త్ లింక్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాలి. ఓకేనా, ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాలి. దీని యొక్క ఫ్రిక్షన్ సర్కిల్ ఎంత రేడియస్ తో డ్రా చేస్తామంటే మ్యూ ఇంటూ ఆర్. సో మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎట్ ద పిన్ జాయింట్ అండ్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద జర్నల్ ఎట్ దట్ లొకేషన్. సో ఈ లొకేషన్ దగ్గర ఉన్న రేడియస్ మనకి మెన్షన్ చేస్తారు, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మెన్షన్ చేస్తారు. సో మనం ఈ వాల్యూ కనుక్కుంటాం, మ్యూ ఇంటూ ఆర్ ఎంత వచ్చిందో ఆ వాల్యూ కనుక్కుంటాం. ఆ రేడియస్ తోటి మనం ఇక్కడ సెంటర్ కింద ప్లేస్ చేసి ఒక సర్కిల్ డ్రా చేస్తాం. సిమిలర్ గా ఇక్కడ కూడా ఇంకొక, సో ఇక్కడ కూడా మనకి రేడియస్ ఇస్తారు. సో మనం మ్యూ ఇంటూ ఆర్ బి, సో ఇదేమో పాయింట్ బి అనుకుంటే, ఇదేమో పాయింట్ ఏ అనుకుంటే, సో ఇక్కడ పాయింట్ బి దగ్గర రేడియస్ ఇస్తారు, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇస్తారు. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ ఆర్బి చేస్తే మనకి ఇక్కడ ఉన్న రేడియస్ వస్తుంది. ఆ రేడియస్ తోటి ఇది ఈ పాయింట్ సెంటర్ కింద ప్లేస్ చేసి ఒక సర్కిల్ డ్రా చేస్తాం. సో ఇక్కడ ఈ ఫ్రిక్షన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి యాక్చువల్గా అయితే అలాంగ్ ద మెంబర్ ఫోర్సెస్ అనేవి ఉండాలి. సో అలాంగ్ ద మెంబర్ మనకి ఫోర్సెస్ ఉండాలి. సో అలాంగ్ ద మెంబర్ మనకి ఫోర్సెస్ అనేవి ఉండాలి. కానీ ఈ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతున్నాయంటే మనకి అవి సమ్ అలాంగ్ ద మెంబర్ ఉండట్లేదు, సమ్ ఇంక్లినేషన్తో ఉంటాయి మెంబర్ తోటి. సో అంటే మనం ఈ రెండు ఫ్రిక్షన్ సర్కిల్స్కి మనం ఒక కామన్ టాంజెంట్ డ్రా చేయాలి. సో కామన్, సో ఫోర్సెస్ F23 and F43, they will act along the common tangent to both friction circles. సో రెండు ఫ్రిక్షన్ సర్కిల్స్ అనేవి థర్డ్ లింక్ దగ్గర మనం డ్రా చేసాము. సో ఆ రెండు ఫ్రిక్షన్ సర్కిల్స్ కి కూడా ఒక కామన్ టాంజెంట్ ఆ డైరెక్షన్ లో మనకి F23 అండ్ F43 ఈక్వల్ అండ్ ఆపోజిట్ గా ఉంటాయి. బట్ మనం ఈ ఫ్రిక్షన్ సర్కిల్స్ కి టాంజెంట్ ఎన్ని వేస్ లో డ్రా చేయొచ్చు అంటే మనం 4 వేస్ లో డ్రా చేయొచ్చు. ఇక్కడ ఈ రెండు సర్కిల్స్ కి ఒక కామన్ టాంజెంట్స్ మనం 4 వేస్ లో డ్రా చేయొచ్చు. ఫస్ట్ ఇదొక టాంజెంట్ అవుతుంది, సిమిలర్ గా ఇదొక టాంజెంట్ అవుతుంది, దాంతోపాటు ఇంకొక రెండు టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇది కూడా టాంజెంటే కదా, సిమిలర్ గా ఇది కూడా ఒక టాంజెంట్. సో మొత్తం 4 వేస్ లో మనం టాంజెంట్స్ అనేవి డ్రా చేయొచ్చు. బట్ ఏ డైరెక్షన్ లో టాంజెంట్ డ్రా చేయాలో అది ఎలా తెలుస్తుందంటే, ఏ టాంజెంట్ మనం డ్రా చేయాలంటే సో మనకి లింక్ యొక్క మోషన్ కి ఈ ఫ్రిక్షన్ కపుల్ అనేది ఆపోజిట్ గా ఉండాలి. ఇదే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో లింక్ మోషన్ కి లింక్ ఏ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది, అది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి వెలాసిటీ డయాగ్రామ్ యూజ్ చేయడం వల్ల కానీ, లేదంటే మనకి మెకానిజం అనేది ఎలా మూవ్ అవుతుంది అంటే థర్డ్ లింక్ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా అది మనం తెలుసుకోవాలి. ఆ డయాగ్రామ్ చూసి మనం తెలుసుకోవాలి. ఏదర్ వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, లేదంటే జస్ట్ మనం అబ్జర్వ్ చేసి మనం కనుక్కోవచ్చు అది క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ అని. సో ఫస్ట్ ఈ లింక్ మోషన్ క్లాక్ వైజ్ ఆర్ కౌంటర్ క్లాక్ వైజ్ కనుక్కుంటాము. దీని తర్వాత సో మనం యాక్చువల్లీ ఫ్రిక్షన్ కపుల్, సో ఫ్రిక్షన్ కపుల్స్ అనేవి మస్ట్ బి ఆపోజిట్ టు ద లింక్ మోషన్, సో లింక్ క్లాక్ వైజ్ రొటేట్ అయితే ఫ్రిక్షన్ కపుల్ అనేది యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి. ఒకవేళ లింక్ కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అయితే ఫ్రిక్షన్ కపుల్ అనేది క్లాక్ వైజ్ ఉండాలి. సో రెండు కూడా ఆపోజిట్, లింక్ ఏ డైరెక్షన్ రొటేట్ అవుతుందో దానికి ఆపోజిట్ గా ఫ్రిక్షన్ కపుల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఈక్విలిబ్రియం కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే. సో అది ఎలా కనుక్కోవాలో నేను ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో ఇలా ఏంటంటే జనరల్గా ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేసి మనం కనుక్కుంటాం. ఫస్ట్ ఇక్కడ ఓకే, మీకు యాక్చువల్గా ప్రాబ్లంలో ఫ్రిక్షన్ వాల్యూస్ మెన్షన్ చేస్తే ఫ్రిక్షన్ కన్సిడర్ చేయమని మీకు ప్రాబ్లంలో అడిగితే
మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ లేదని తీసుకుని రఫ్ డయాగ్రామ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి డైరెక్షన్స్ అనేవి కావాలి. ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్‌లో డైరెక్షన్స్ కావాలి. దానికోసం ఏంటంటే మనం ఇక యాక్చువల్‌గా ఇది మెకానిజం ఇచ్చారు. సో, యాక్చువల్‌గా ఫ్రిక్షన్ కన్సిడర్ చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రిక్షన్ లేదనుకోండి. లేదనుకుని తీసుకొని రఫ్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఎందుకంటే డైరెక్షన్స్ మనకు తెలియాలి కాబట్టి రఫ్ రఫ్‌గా ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్స్ ఎలాగున్నాయో ఫస్ట్ కనుక్కోవాలి. సపోజ్ ఇది మనకి స్లైడర్ క్రాంక్ మెకానిజం కదా! సో, టోటల్‌గా 4 లింక్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ లింక్, క్రాంక్, కనెక్టింగ్ రాడ్, స్లైడర్. సో, ఒక స్లైడర్ దగ్గర 22,889 న్యూటన్స్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఫ్రిక్షన్ కన్సిడర్ చేయమని క్వెషన్‌లో అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ లేదని తీసుకోండి. సో, ఫ్రిక్షన్ లేదని తీసుకున్నప్పుడు సో, మనకి బాడీ 3 ఎన్ని బాడీస్‌తో కనెక్ట్ అయింది? సో, బాడీ 3 ఈస్ కనెక్టెడ్ టు బాడీ 2 అండ్ బాడీ 3 ఈస్ కనెక్టెడ్ టు బాడీ 4. సో, F23కి కనెక్ట్ అయ్యి ఉంది. అలాగే సారీ సెకండ్ లింక్‌తో కనెక్ట్ అయ్యి ఉంది. అలాగే ఫోర్త్ లింక్‌తో కనెక్ట్ అయింది. అంటే మనకి 2 కన్‌స్ట్రెయింట్ ఫోర్సెస్ ఉంటాయి ఆ బాడీ మీద. ఒకటేంటంటే F23 అండ్ ఇంకొకటి F43. సో, ఇప్పుడు ఒక బాడీ మీద 2 ఫోర్సెస్ ఉన్నాయి. సో, అది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే 2 కూడా సేమ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్‌గా ఉండాలి. అండ్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. అంటే ఖచ్చితంగా అలాంగ్ ద మెంబర్ మనకి ఈ 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఇది అలాంగ్ ద మెంబర్ ఎందుకు ఉందంటే ఫ్రిక్షన్ లేదు కాబట్టి. ఒకవేళ ఫ్రిక్షన్ ఉంటే ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో, ప్రెజెంట్ ఫ్రిక్షన్ లేదని తీసుకుంటున్నాం కదా! సో, అలాంగ్ ద మెంబర్ మనకి F23 ఉంది. అలాగే అలాంగ్ ద మెంబర్ 3 F43 కూడా ఉంది. సో, అప్పుడు కానీ ఈ డైరెక్షన్స్ తెలీదు. ఎయిదర్ ఇది రైట్ సైడ్ ఉందా? లేదంటే లెఫ్ట్ సైడ్ ఉందా? మనకి డైరెక్షన్స్ తెలీదు. సో, దానికోసం ఏం చేస్తారంటే జస్ట్ లైన్ ఆఫ్ యాక్షన్స్ తెలిసాయి. F23 అండ్ F43 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసాయి. సో, F23 అండ్ F43 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ తెలిసాయంటే సో, ఇండైరెక్ట్‌గా మనకి F34 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ కూడా తెలిసినట్టే. ఎందుకంటే F34 అండ్ F43 దీస్ ఆర్ ద కన్‌స్ట్రైన్ట్ ఫోర్సెస్ విచ్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ అంటారు. అంటే ఫోర్త్ బాడీ ఎలాగైతే ఏ డైరెక్షన్‌లో అయితే మనకి ఫోర్స్ అప్లై చేస్తుందో థర్డ్ బాడీ మీద, సిమిలర్‌గా థర్డ్ బాడీ కూడా అదే డైరెక్షన్‌లో ఫోర్త్ బాడీ మీదకి ఫోర్స్ అప్లై చేస్తుంది. వీటిని కన్‌స్ట్రెయింట్ ఫోర్సెస్ అంటారు. ఇవి ఈక్వల్ అండ్ ఆపోజిట్‌గా ఉంటాయి. దీస్ ఆర్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ అంటారని మనం ప్రీవియస్ క్లాసెస్ నేర్చుకున్నాం. సో, F43 అండ్ F34 ఈ 2 ఫోర్సెస్‌కి సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటది. అలాగే F23కి, F32కి కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటది. సో, ఇప్పుడు F34 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది అంటే సో, మనం థర్డ్ బాడీ నుంచి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసాంగా సిమిలర్‌గా ఫోర్త్ బాడీ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక నోన్ ఫోర్స్ ఉంది. 22,089 న్యూటన్స్ అనే ఒక నోన్ ఫోర్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక లైన్ ఆఫ్ యాక్షన్స్ తెలిసాయి కాబట్టి మనం ఫోర్త్ బాడీ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో, ఫోర్త్ బాడీ దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉంటాయంటే సో, ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. అది ఎంతంటే 22,089 న్యూటన్స్. దాంతోపాటు మనకి మెంబర్ 4 అనేది మెంబర్ 3తో కనెక్ట్ అయ్యింది. అట్ ద సేమ్ టైమ్ మెంబర్ 1తో కనెక్ట్ అయింది. సో, అంటే మనకి థర్డ్ బాడీ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది. అదేమో F34 అలాగే ఫస్ట్ బాడీ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది. నార్మల్ ఫోర్స్ అది F14. సో, ఇక్కడ టోటల్‌గా 3 ఫోర్సెస్ ఉన్నాయి. F34 లైన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ తెలుసు మనకి. ఎందుకంటే అలాంగ్ ద మెంబర్ 3 మనకి F43 ఉంటది. సో, అలాంగ్ దట్ మెంబరే మనకి F34 కూడా ఉంటది. సో, అలాంగ్ ద మెంబర్ 3 మనకి F34 మనం డ్రా చేయగలం. సో, F34 అలాంగ్ ద మెంబర్ 3 డ్రా చేస్తాం అక్కడ. నెక్స్ట్ F14. సో, మనకి ఇక్కడ స్లైడింగ్ పెయిర్ దగ్గర ఫ్రిక్షన్ ఏం తీసుకోమని చెప్పలేదు. ఎందుకంటే మనం ఫ్రిక్షన్ లేని కేసు మాట్లాడుతున్నాం. అంటే ఖచ్చితంగా యువర్ నార్మల్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ అప్వర్డ్స్. సో, వెర్టికల్లీ అప్వర్డ్స్. సో, ఈ డైరెక్షన్‌లో మనకి F14 ఉంటది. ఎందుకంటే ఇది నార్మల్ ఫోర్స్ వెర్టికల్‌గా ఉంటది. ఒకవేళ ఫ్రిక్షన్ కన్సిడర్ చేసామంటే ఖచ్చితంగా F14 అనేది సమ్ ఇంక్లినేషన్‌తో ఉంటది. F14 విల్ బి ఇంక్లైన్డ్ with respect to the vertical line if we need to consider the friction. So, friction force కన్సిడర్ చేస్తే F14 వెర్టికల్‌గా ఉండదు. సమ్ ఇంక్లినేషన్‌తో ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్రిక్షన్ లేదు కదా! సో, వెర్టికల్‌గా ఉంది. సో, ఇప్పుడు ఈ బాడీ మీద 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఒక నోన్ ఫోర్స్ ఉంది. కంప్లీట్ నోన్ ఫోర్స్ అదేంటంటే 22,889 న్యూటన్స్. సో, ఫస్ట్ ఆ ఫోర్స్ డ్రా చేస్తాం. స్కేల్. సో, 22,089 న్యూటన్స్ అంటే మీరు యాక్చువల్‌గా 2.2 సెంటీమీటర్స్ డ్రా చేయొచ్చు.
కాకపోతే ఏంటంటే మీరు చిన్న మిస్టేక్ చేసినా సరే థౌజండ్స్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే 1 సెంటీమీటర్ అనేది 10,000 తీసుకుంటున్నట్టు మీరు. ఒకవేళ 22,089 న్యూటన్స్ని మీరు 2.2 సెంటీమీటర్స్ డ్రా చేస్తున్నారంటే మీరు 1 సెంటీమీటర్ అనేది 10,000 తీసుకుంటున్నట్టు. ఓకే, సో కొంచెం స్కేల్ పెంచండి. సో అప్పుడు మనకి కొంచెం కరెక్ట్గా వస్తాయి వాల్యూస్. సో ఫస్ట్ ఈ ఫోర్స్ డ్రా చేస్తాము. నెక్స్ట్ F34 ఉంది కదా, F34 అంటే అలాంగ్ ద మెంబర్ 3. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫోర్స్ కంప్లీట్గా ఒకటి డ్రా చేస్తాం కదా, సో ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే మెంబర్ 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్. అందుకోసం ఫోర్స్ పాలిగాన్ ఈ రెండు ఫోర్సెస్ యూజ్ చేసి F34 అండ్ F14 ఈ రెండు ఫోర్సెస్ యూజ్ చేసి మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే F34 అనేది అలాంగ్ ద మెంబర్ 3. సో మెంబర్ 3 F34 ఫోర్స్ ఒక దగ్గర డ్రా చేస్తాము, అలాగే F14 ఇంకొక ఎండ్లో డ్రా చేస్తాం. సో ఇప్పుడు ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అవుతుంది అంటే ఇండైరెక్ట్గా అన్ని ఫోర్సెస్ కూడా ఒకే యారోస్ అన్ని ఒకే డైరెక్షన్లో ఉండాలి. సో ఇది F34 అవుతుంది, ఇదేమో F14 అవుతుంది. ఓకే, F34 ఇది. సో F34 ఎలా వచ్చింది మనకి? F34 ఇలా డౌన్వర్డ్స్ వచ్చింది. సో F34 డౌన్వర్డ్స్ ఎలా ఈ డైరెక్షన్లో వచ్చిందంటే F43 ఎలా ఉంటుంది? దానికి ఆపోజిట్గా ఉంటుంది F43. సో ఇప్పుడు F43 అనేది ఇలా ఉంటుంది, ఎందుకంటే F34 మనకి ఈ డైరెక్షన్లో వచ్చింది. F43 ఈ డైరెక్షన్లో వచ్చిందంటే దానికి ఆపోజిట్గా F23 ఉంటుంది. అప్పుడు F32 ఎలా ఉంటుంది? దీనికి ఆపోజిట్గా ఉంటుంది. ఓకేనా? సో F32 ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో అది మెంబర్ 2 దగ్గర రిప్రజెంట్ చేద్దాము. సో F32 లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో ఈ మెంబర్ 2 మీద మనకి యాక్చువల్గా రెండు ఫోర్సెస్ ఒక టార్క్ ఉంది. ఒకటేమో F32 అండ్ F12 అండ్ సమ్ ఎక్స్టర్నల్ టార్క్. ఈ మెంబర్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే యాక్చువల్గా రెండు ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి F32 ఇదేమో ఈ డైరెక్షన్ ఉంటుందని వచ్చింది. సో దానికి ఆపోజిట్కి F12 ఉండాలి. కాకపోతే ఈ రెండు ఫోర్సెస్ వల్ల మనకి యాక్చువల్గా కపుల్ ప్రొడ్యూస్ అయిపోతుంది. అది F32 ఇంటూ హెచ్ ఆర్ F12 ఇంటూ హెచ్. ఇంత అంటే ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ కదా, దీనివల్ల ఈ బాడీ అనేది రొటేట్ అయిపోద్ది. ఏ డైరెక్షన్ రొటేట్ అవుతుంది? కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బాడీ అనేది ఈ రెండు ఫోర్సెస్ వల్ల కపుల్ ఫామ్ అవడం వల్ల, కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ ఫామ్ అవడం వల్ల రొటేట్ అవుతుంది. బట్ మనం మెంబర్ 2ని ఈక్విలిబ్రియంలో ఉంచాలి. ఈక్విలిబ్రియంలో ఉంచాలి అంటే మనం ఆపోజిట్గా కౌంటర్ క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్ కపుల్ అప్లై చేయాలి. సో క్లాక్ వైజ్ కపుల్ మనం అప్లై చేయాలి. అది ఎంత టార్క్ అప్లై చేయాలంటే F32 ఇంటూ హెచ్ ఆర్ F12 ఇంటూ హెచ్ అప్లై చేయాలి. F12 ఇంటూ హెచ్ అది ఏ డైరెక్షన్ అప్లై చేయాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఇంత టార్క్ అప్లై చేస్తే మెంబర్ 2 అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఇది ఏంటంటే ఫ్రిక్షన్ లేనప్పుడు మనం యాక్చువల్గా రఫ్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. మీరు నీట్గా డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఫ్రిక్షన్ ప్రాబ్లమ్ డ్రా చేయడానికి, అది సాల్వ్ చేయడానికి మనకి ఈ డైరెక్షన్స్ తెలియాలి. అంటే ఇది F34 డౌన్వర్డ్ ఉందా లేదంటే అప్వర్డ్ ఉందా ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో అందుకోసం మీరు రఫ్గా డ్రా చేయొచ్చు, రఫ్ స్కెచ్ డ్రా చేయొచ్చు. అంటే ఎలా వస్తుందో జస్ట్ డైరెక్షన్స్ తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ డైరెక్షన్స్ F43 ఇలా అప్వర్డ్ అండ్ F23 ఇలా డౌన్వర్డ్స్ వచ్చింది కదా, ఈ డైరెక్షన్స్ తెలియాలి మనకి. అలాగే F34 ఎలా ఉంటుందో తెలిసింది కదా, ఈ డైరెక్షన్స్ తెలియాలి. సో అప్పుడే మనం ఫ్రిక్షన్ కన్సిడర్ చేసి మనం సాల్వ్ చేయగలం. సో ఇప్పుడు ఇదే సేమ్ ప్రాబ్లము ఫ్రిక్షన్ లేకుండా యాక్చువల్గా చేసాము. సో ఇదే ఫ్రిక్షన్ తీసుకొని చేయాలి. సో ఫ్రిక్షన్ తీసుకొని చేస్తున్నాము అంటే ఇండైరెక్ట్గా ఫ్రిక్షన్ సర్కిల్స్ అనేవి డ్రా చేయాల్సి ఉంటుంది. అట్ ద పిన్ జాయింట్స్ దగ్గర ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాలి. సో ఫ్రిక్షన్ ఉన్నప్పుడు పిన్ జాయింట్ దగ్గర ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సాల్వ్ ద అబోవ్ ప్రాబ్లమ్ బై కన్సిడరింగ్ ద ఫ్రిక్షన్ at the pin joint and at the sliding pair. సో పిన్ జాయింట్ దగ్గర ఫ్రిక్షన్ తీసుకోమంటున్నారు, అలాగే స్లైడింగ్ పేర్ దగ్గర ఫ్రిక్షన్ తీసుకోమంటున్నారు. సో ఇక్కడ వాల్యూస్ కూడా మెన్షన్ చేశారు వీళ్ళు. అంటే పిన్ జాయింట్ దగ్గర ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంది, అలాగే
మనకి స్లైడింగ్ పేర్ దగ్గర ఎంత ఫ్రిక్షన్ తీసుకోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో టేక్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫర్ ద జర్నల్స్ యాజ్ 0.4, టేక్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ at the sliding pair as 0.07. సో స్లైడింగ్ పేర్ దగ్గర ఫ్రిక్షన్ కన్సిడర్ చేయమన్నారు, అలాగే పిన్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా ఫ్రిక్షన్ కన్సిడర్ చేయమన్నారు. ఇక్కడ మ్యూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూస్ ఇచ్చారు, జర్నల్ దగ్గర 0.4 అన్నారు, అంటే పిన్ జాయింట్స్ దగ్గర మ్యూ వాల్యూ ఇచ్చారు. అలాగే స్లైడింగ్ పెయిర్ ఉంది కదా, స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఆ పెయిర్ దగ్గర కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మెన్షన్ చేశారు 0.07. సో ఫ్రిక్షన్ కన్సిడర్ చేయమన్నారు కాబట్టి మనం ఫ్రిక్షన్ సర్కిల్స్ అనేవి డ్రా చేయాలి. సో ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాలంటే ఇండైరెక్ట్ గా రేడియస్ వాల్యూస్ తెలియాలి. సో అందుకోసం వీళ్ళు డయామీటర్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఇది స్లైడర్ క్రాంక్ మెకానిజం. ఈ పాయింట్ ఓ ఉంది కదా, దీన్ని క్రాంక్ షాఫ్ట్ అంటారు. ఈ పాయింట్ ఏ ఉంది కదా, దీన్ని క్రాంక్ పిన్ అంటారు. అలాగే ఈ పాయింట్ బి ఉంది కదా, దీన్ని క్రాస్ హెడ్ అంటారు. సో ఇప్పుడు డయామీటర్స్ ఇచ్చారమ్మా ఇక్కడ. సో ప్రతి ఓ అండ్ ఏ అండ్ బి ఈ 3 పాయింట్స్ దగ్గర ఉన్న జర్నల్స్ యొక్క డయామీటర్స్ మెన్షన్ చేశారు. యాక్చువల్ రేడియస్ వాల్యూ కావాలి, సో వీళ్ళు డయామీటర్స్ ఇచ్చారు. డయామీటర్స్ ఆఫ్ ద జర్నల్స్ అట్ ద క్రాస్ హెడ్, క్రాంక్ పిన్ అండ్ క్రాంక్ షాఫ్ట్ ఓ ఆర్ 80 millimeters, 120 millimeters and 140 millimeters రెస్పెక్టివ్లీ. సో పాయింట్ జర్నల్స్ యొక్క డయామీటర్స్ మెన్షన్ చేశారు. క్రాంక్ షాఫ్ట్ దగ్గర ఉన్న జర్నల్ డయామీటర్ మెన్షన్ చేశారు, ఎంతంటే 140 millimeters. అలాగే క్రాంక్ పిన్ దగ్గర ఉన్న జర్నల్ డయామీటర్ మెన్షన్ చేశారు, ఎంతంటే 120. అలాగే క్రాస్ హెడ్ దగ్గర ఉన్న డయామీటర్ మెన్షన్ చేశారు జర్నల్ది, ఎంతంటే 80 millimeters. సో డయామీటర్స్ మెన్షన్ చేశారు. సో మన రేడియస్ కావాలంటే బై 2 చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ లేకుండా మీరు ఒకవేళ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తే మీకు టార్క్ వాల్యూ ఎంత వస్తుందంటే, ఫ్రిక్షన్ లేని కేసులో టార్క్ వాల్యూ ఎంత వస్తుందంటే 5872.5 న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్. న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్. సో ఇంత టార్క్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ అప్లై చేస్తే ఆ మొత్తం స్లైడర్ క్రాంక్ మెకానిజం అనేది స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది అని చెప్పారు. సో సేమ్ ప్రాబ్లమ్ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ఒకవేళ చేస్తే ఎంత టార్క్ అనేది యాక్చువల్గా మనం అప్లై చేస్తే అది ఆ మెకానిజం ఈక్విలిబ్రియంలో ఉంటుందని క్వశ్చన్. సో డయామీటర్స్ మెన్షన్ చేశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి మనం ఫ్రిక్షన్ సర్కిల్స్ అనేవి పిన్ జాయింట్స్ దగ్గర డ్రా చేయాలి. సో ఇక్కడ ఒక ఫ్రిక్షన్ సర్కిల్, సో పాయింట్ ఏ దగ్గర ఒక ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాలి, అలాగే పాయింట్ బి దగ్గర ఒక ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాలి, అలాగే పాయింట్ ఓ దగ్గర ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాలి. సో ఫ్రిక్షన్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటే మ్యూ ఇంటూ ఆర్. సో రేడియస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ సర్కిల్ ఎట్ ఓ. సో ఓ అనే పిన్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ ఫ్రిక్షన్ సర్కిల్ ఎంత రేడియస్ తో డ్రా చేయాలంటే ఫార్ములా ఏంటి, మ్యూ ఇంటూ రేడియస్ అట్ ఓ. సో ఇప్పుడు మ్యూ ఎంత ఇచ్చారు మనకి, పిన్ జాయింట్స్ 0.4 ఇచ్చారు. ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ దగ్గర డయామీటర్ ఆఫ్ ద జర్నల్ ఎంత ఇచ్చారు, 140 millimeters ఇచ్చారు. సో ఇది డయామీటర్, రేడియస్ కావాలి అంటే బై 2 చేస్తాం. సో 140/2. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 28 millimeters వస్తుంది. ఓకే, 28 millimeters అంటే 2.8 centimeters రేడియస్ అది. సిమిలర్గా రేడియస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ సర్కిల్ ఎట్ పాయింట్ ఏ దగ్గర మనకు ఒకవేళ ఫ్రిక్షన్ సర్కిల్ యొక్క రేడియస్ కావాలి అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ రేడియస్ ఆఫ్ ద జర్నల్ ఎట్ లొకేషన్ ఏ.
సో ఏ అనే పాయింట్ దగ్గర జర్నల్ ఉంది కదా, ఈ జర్నల్కి ఎంత డయామీటర్ ఇచ్చారంటే 120 మిల్లీమీటర్స్ ఇచ్చారు. క్రాంక్ పిన్ చూడండి, క్రాంక్ పిన్కి 120 మిల్లీమీటర్స్ ఇచ్చారు డయామీటర్. సో రేడియస్ అంటే ఎంత అవుతుంది? సో 0.4, ఈ పిన్ జాయింట్ కూడా 0.4. సో 120/2 ఇది ఎంత వస్తుందంటే 24 మిల్లీమీటర్స్ వస్తుంది. సో సిమిలర్గా పాయింట్ బి దగ్గర ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాలి. ఆ ఫ్రిక్షన్ సర్కిల్ యొక్క రేడియస్ సేమ్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాము. Radius of the friction circle at B, same mu into R into B. Mu అంటే 0.4, రేడియస్ ఆఫ్ ద జర్నల్ బేరింగ్ ఎంత అంటే 80, యాక్చువల్ డయామీటర్ 80 ఇచ్చారు. సో 80/2 మీరు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 16 మిల్లీమీటర్స్ వస్తుంది. సో 16 మిల్లీమీటర్స్ తోటి మనం ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాలి ఎక్కడ? బి దగ్గర. సిమిలర్గా 24 మిల్లీమీటర్స్ రేడియస్ తోటి పాయింట్ ఏ దగ్గర ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాలి. సిమిలర్గా 28 మిల్లీమీటర్స్ తోటి ఫ్రిక్షన్ సర్కిల్ పాయింట్ ఓ దగ్గర డ్రా చేయాలి. ఇప్పుడు ఫ్రిక్షన్ సర్కిల్స్ యొక్క డయామీటర్స్ రేడియస్లు వచ్చాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్ 3 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాము. మనం అల్టిమేట్గా కనుక్కోవాల్సింది ఏంటంటే టార్క్ అప్లైడ్ అట్ ద క్రాంక్. సెకండ్ లింక్ దగ్గర ఎంత టార్క్ అప్లై చేస్తే అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఈ ఓఏ లింక్ దగ్గర ఎంత టార్క్ అప్లై చేస్తే, ఇక్కడ ఎంత టార్క్ నేను అప్లై చేస్తే ఫ్రిక్షన్ ఉన్న కేసులో అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది మెకానిజం. సో అది క్వశ్చన్. సో ఫస్ట్ మెంబర్ 3 ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాము. సో ఇది మెంబర్ 3 ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ మెంబర్ 3. సో మెంబర్ 3 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం యాక్చువల్గా ఫ్రిక్షన్ లేని కేసులో డ్రా చేసాము. ఫ్రిక్షన్ లేని కేసులో డ్రా చేసి అక్కడ డైరెక్షన్స్ కనుక్కున్నాం. అవి ఏ డైరెక్షన్స్లో ఉంటాయో మనం ఇండైరెక్ట్గా కనుక్కున్నాం అక్కడ. ఇక్కడ చూడండి F43 ఎలా ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. అలాగే మనకి F23 ఎలా ఉందంటే రైట్ సైడ్ ఉంది. సేమ్ ఇది ఫ్రిక్షన్ లేని కేసెస్ అనేవి ఇక్కడ యూజ్ చేసుకుంటాం మనం. ఇదేమో F43, ఇదేమో F23. సో దీనికి ఆపోజిట్గా ఉండేది సో F34 ఉంటుంది. దీనికి ఆపోజిట్కి F34 ఉంటుంది. అలాగే దీనికి ఆపోజిట్గా F32 ఉంటుంది. సో ఇది ఫ్రిక్షన్ లేని కేసు. ఒకవేళ ఫ్రిక్షన్ ఉంటే ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాలి. సో ఫ్రిక్షన్ ఉన్నప్పుడు మనం ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాలి. సో ఇది మెంబర్ 3 అమ్మ. సో ఫ్రిక్షన్ సర్కిల్స్ డ్రా చేయాలి. సో ఫస్ట్ ఇదేమో పాయింట్ ఏ, ఇదేమో పాయింట్ బి. సో పాయింట్ ఏ దగ్గర ఎంత రేడియస్తో డ్రా చేయాలంటే చూడండి. సో 24 మిల్లీమీటర్స్ అంటే 2.4 సెంటీమీటర్స్ తోటి రేడియస్ తీసుకోవాలి. సో కంపాస్ యూజ్ చేసి 2.4 మిల్లీమీటర్స్ తోటి ఒక సర్కిల్ రేడియస్ తీసుకుని డ్రా చేయాలి ఇక్కడ. సో ఇలాగ ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేస్తారు. ఓకేనా? సో యాక్చువల్గా మీకు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది 0.4 ఇచ్చారు, కానీ ఇంత ఎక్కువ వాల్యూ ఉండదు. ఎంత ఉంటుంది? 0.05 అలా ఉంటుంది. కాకపోతే మనకి ఈ సర్కిల్స్ డ్రా చేయడం కష్టం కాబట్టి దీన్ని 0.05ని 0.4తో రీప్లేస్ చేశారు. ఓకేనా? అంటే ప్రొసీజర్ అర్థం అవ్వాలని అంతే. యాక్చువల్గా 0.4 అంత ఎక్కువ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉండదు. ఓకేనా? సో పాయింట్ ఏ దగ్గర రేడియస్ ఎంతతో డ్రా చేసామంట మనం ఫ్రిక్షన్ సర్కిల్? 24 మిల్లీమీటర్స్ అనేది రేడియస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ సర్కిల్ ఎట్ పాయింట్ ఏ. సిమిలర్గా పాయింట్ బి దగ్గర ఇంకొక సర్కిల్ డ్రా చేయాలి. పాయింట్ బిని సెంటర్గా ప్లేస్ చేసుకుని ఇంకొక సర్కిల్ డ్రా చేయాలి.
సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటే 16 మిల్లీమీటర్స్ వచ్చింది మనకి. చూడండి, రేడియస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ సర్కిల్ ఎట్ పాయింట్ బి ఈజ్ 16 మిల్లీమీటర్స్. సో 16 మిల్లీమీటర్స్ వచ్చింది. సో 16 మిల్లీమీటర్స్ అంటే 1.6 సెంటీమీటర్స్. సో 1.6 సెంటీమీటర్స్ తోటి మనం ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండు ఫ్రిక్షన్ సర్కిల్స్కి మనం ఏం చేయాలి? టాంజెంట్ డ్రా చేయాలి. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ ఫ్రిక్షన్ ఉంది. సో ఫ్రిక్షన్ ఉన్నప్పుడు అలాంగ్ ద మెంబర్ ఉండవు ఫోర్సెస్. సో మనం యాక్చువల్గా రెండు ఫోర్సెస్ ఉంటాయి ఇక్కడ. ఒకటేమో F23 అండ్ ఇంకొకటి ఏంటి F43. సో మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో థర్డ్ మెంబర్ మీద మనకి థర్డ్ మెంబర్ అనేది 2 లింక్స్తో కనెక్ట్ అయింది, సెకండ్ లింక్ అండ్ ఫోర్త్ లింక్. సో మనకి రెండు ఫోర్సెస్ వస్తాయి, F23 అండ్ F43. F23 అండ్ F43 ఈ రెండు ఫోర్సెస్ యాక్చువల్గా అలాంగ్ ద మెంబర్ 3 ఉన్నాయి ఇప్పుడు ఫ్రిక్షన్ లేనప్పుడు. బట్ అలాంగ్ ద మెంబర్ 3 ఉండవు. ఇప్పుడు ఏంటంటే ఫ్రిక్షన్ సర్కిల్స్కి టాంజెంట్ డ్రా చేయాలి. ఆ డైరెక్షన్లో F23 అండ్ F43 ఉంటాయి. సో కాకపోతే మనం 4 వేస్లో డ్రా చేయొచ్చని చెప్పాను నేను ఫ్రిక్షన్ సర్కిల్ యొక్క టాంజెంట్. బట్ ఏ డైరెక్షన్లో డ్రా చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ 3 అనేది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో ఫస్ట్ కనుక్కోలేదు. ఇదే ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, నేను రఫ్గా డ్రా చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, సో ఈ స్లైడర్ మీద సమ్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఈ ఫోర్స్ అప్లై అయితే పాయింట్ బి ఎట్ సైడ్ మూవ్ అవుతుంది. సో స్లైడర్ మీద సమ్ ఫోర్స్ అప్లై అవుతుంది గ్యాస్ ప్రెజర్ వల్ల. సో పాయింట్ బి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను రఫ్గా. ఇది సో మనకి ఏం వాల్యూస్ తెలియదు, జస్ట్ రఫ్ ఎలా ఉంటుందని నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను అంతే. సో ఫస్ట్ ఫిక్స్డ్ పాయింట్స్ మార్క్ చేయాలి. సపోజ్ O అండ్ Z ఈ రెండు కూడా ఫిక్స్డ్ పాయింట్స్. O అండ్ Z ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్, ఎందుకంటే అంటే అవి చేంజ్ అవ్వట్లేదు డైరెక్షన్. Z అనేది ఫిక్స్డ్ లింక్ మీద ఉంది, అలాగే పాయింట్ O అనేది ఫిక్స్డ్ రివల్యూట్ జాయింట్. సో ఇది చేంజ్ అవ్వదు. సో O అండ్ Z అనేవి రెండు ఫిక్స్డ్ పాయింట్స్. సో ఇప్పుడు నేను పాయింట్ బి అనేది ఎలా మూవ్ అవుతుంది? సో VBG వెలాసిటీ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు పాయింట్ జి ఎలా ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది దాని యొక్క వెలాసిటీ. ఇది పాయింట్ బి విత్ రెస్పెక్ట్ టు జి ఆర్ ఓ. సో నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. సో VBA ఎలా ఉంటుంది? సో VBA విల్ బి పర్పెండిక్యులర్ టు BA లైన్. సో BA లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇలా ఉంటుంది VBA డైరెక్షన్, ఆ డైరెక్షన్లో ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి మనం ఏదో ఒక సైడ్ ప్లేస్ చేద్దాము. సో ఇక్కడ ప్లేస్ చేయండి. ఇది VBA. సో మనకి లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు అంతే. సో సిమిలర్గా పర్పెండిక్యులర్ లైన్ అని తెలుసు. సో నెక్స్ట్ VAO అంటే VAO సారీ, ఇది ఇక్కడ డ్రా చేయాలి. ఇది VBA. సో సిమిలర్గా మనం VAO అంటే VAO విల్ బి పర్పెండిక్యులర్ టు, సో velocity of A relative to O. So VAO is perpendicular to AO line. సో AO లింక్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఈ లింక్ కి పర్పెండిక్యులర్ VAO. దీన్ని ఎక్కడ ఇక్కడ డ్రా చేయాలి. ఇక్కడ డ్రా చేస్తాం. ఇది VAO. ఓకేనా? ఇప్పుడు డైరెక్షన్స్ చూడండి. ఓకే, ఇదేమో VAO వెలాసిటీ ఆఫ్ AO, ఇదేమో VBA,
ఇదేమో విబిజి. సో ఒక లింక్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో మనకి ఎలా తెలుస్తుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏబి లింక్ కదా, ఏబి లింక్ అనేది థర్డ్ లింక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం యాక్చువల్గా డ్రా చేసాం ఫ్రిక్షన్ ఉన్న కేసులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రిక్షన్ ఉన్న కేసు సాల్వ్ చేయాలి అంటే ఆ మెంబర్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో ఫస్ట్ కనుక్కోవాలి, క్లాక్ వైజా కౌంటర్ క్లాక్ వైజా. అందుకోసం మనం ఈ రఫ్ వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు విబిఏ వెక్టర్ ఎలా వచ్చింది మనకి? సో విబిఏ వెక్టర్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ, బి అనే పాయింట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతేనే కదా పాయింట్ బి యొక్క వెలాసిటీ మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ, బి ఈజ్ మూవింగ్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, సో థర్డ్ లింక్ ఈజ్ మూవింగ్ ఇన్ ది రొటేటింగ్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో లింక్ 3 రొటేట్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ ఫ్రిక్షన్ కేసులో యూజ్ అవుతుంది. ఓకే, సో లింక్ 3 is rotating in the clockwise direction. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి లింక్ 3 రొటేట్ అవుతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో లింక్ 3 రొటేట్ అవుతుందంటే ఫ్రిక్షన్ కపుల్స్ అనేవి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండాలి. సో ఫ్రిక్షన్ కపుల్స్ అనేవి షుడ్ ఫార్మ్ కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్స్. సో మనకి F23 అండ్ F43, సో మనకి ఇక్కడ వీటి లైన్ ఆఫ్ యాక్షన్స్ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది టాంజెంట్గా ఉంటుందని తెలుసు. బట్ డైరెక్షన్స్ చూడండి, F43 ఎలా ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. అలాగే F23 రైట్ సైడ్ ఉంది. సో యాక్చువల్గా ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా యాక్చువల్లీ ఇక్కడ తెలుస్తుంది మనకి. ఓకే, ఈ ఫ్రిక్షన్ లేని కేసు ఇది. దీంట్లో మనకి లెఫ్ట్ సైడా రైట్ సైడ్ ఇక్కడ తెలుస్తుంది ఫ్రిక్షన్ లేని కేసులో. సో లెఫ్ట్ సైడే మనం ఫ్రిక్షన్ ఉన్న కేసులో కూడా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నేను టాంజెంట్ డ్రా చేస్తాను. సో ఏదో ఒకసారి చూడండి కరెక్ట్గా. సో లింక్ 3 అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. లింక్ 3 ఈజ్ రొటేటింగ్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యువర్ ఫ్రిక్షన్ కపుల్ షుడ్ ఫార్మ్ కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్. సో కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ అనేది ఫార్మ్ చేయాలి. F43 ఎలా ఉంది చూడండి ఒకసారి. ఓకే, ఇది F43 ఇంకోటి. సో ఇప్పుడు సో ఈ డైరెక్షన్లో ఉంటుందని తెలిసింది కదా. అంటే డైరెక్షన్ అంటే ఇది రఫ్గా డ్రా చేస్తున్నాను నేను. సో యాక్చువల్గా ఇది మీరు డ్రా చేయరు ఏమైనా, జస్ట్ ఏంటంటే జస్ట్ ఇలా రిప్రజెంట్ చేసుకోండి ఇక్కడ రఫ్గా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ఇది ఫస్ట్ కేసు, ఇదేమో సెకండ్ కేసు. సో ఇప్పుడు అబౌట్ పాయింట్ బి ఫస్ట్ కేస్ వల్ల కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ వస్తుందా, సెకండ్ కేస్ వల్ల వస్తుందా? అది ఒకసారి చార్ట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. ఫస్ట్ F43 సపోజ్ ఇక్కడ ఉంది అనుకుంటున్నాను. పాయింట్ బి దగ్గర ఈ ఫోర్స్ వల్ల కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ వస్తుందా, క్లాక్ వైజ్ కపుల్ వస్తుందా? ఫస్ట్ కేసు వల్ల ఏ కపుల్ వస్తుంది, సెకండ్ కేసు వల్ల ఏ కపుల్ వస్తుంది? మనకి యాక్చువల్గా రావాల్సిన కపుల్ ఏంటంటే కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ రావాలి. ఫస్ట్ కేసు వల్ల కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ వస్తుందా, లేదంటే సెకండ్ కేసు వల్ల వస్తుందా? ఏ కేసు వల్ల మనకి క్లాక్ వైజ్ కపుల్ వస్తుంది? సార్ కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్.
ఓకే. ఫస్ట్ కేస్ వల్ల కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ వస్తుంది. సో, మనకి అప్పుడు ఖచ్చితంగా F43 అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి. ఓకేనా? యాక్చువల్‌గా మనం టాంజెంట్ అనేది ఈ పైన టచ్ అవ్వాలి. అదొక పాయింట్. ఇదొక పాయింట్ తెలిసింది. F43 అనేది మనం టాంజెంట్ ఈ కిందన డ్రా చేయము. ఖచ్చితంగా ఈ పైన డ్రా చేయాలి. అదొక పాయింట్. ఓకే. సో, సేమ్ సిమిలర్‌గా ఇప్పుడు ఇక్కడ F23 చూడండి. F23 ఎలా వచ్చింది ఇక్కడ? ఈ డైరెక్షన్‌లో వచ్చింది కదా! దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను. సో, దీని వల్ల కూడా ఏం రావాలి మనకి? క్లాక్ వైజ్ కపుల్ రావాలి. సారీ, కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ రావాలి. సో, ఇది ఫస్ట్ కేసు. సపోజ్ ఇది సెకండ్ కేసు. ఈ సపోజ్ పాయింట్ ఏ దగ్గర F23 వల్ల క్లాక్ వైజ్ కపుల్ వస్తుందా, లేదంటే ఇక్కడ మనకి కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ రావాలి పాయింట్ ఏ దగ్గర కూడా, ఎందుకంటే లింక్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్రిక్షన్ కపుల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. సో ఇప్పుడు F23 వల్ల కౌంటర్ క్లాక్ వైజ్, ఐ మీన్ ఈ సెకండ్ కేసులో కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ వస్తుందా, లేదంటే ఫస్ట్ కేసులో అబౌట్ పాయింట్ ఏ మనకి కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ వస్తుందా? ఫస్ట్ కేసా సెకండ్ కేసా? ఇక్కడ ఈ ఏ కేసులో మనకి కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ వస్తుంది? ఓకే, సెకండ్ కేస్ కదా. అంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు టాంజెంట్ ఏది? సో ఈ పైన డ్రా చేయం. సో ఇప్పుడు మనం డ్రా చేయాల్సిన టాంజెంట్ ఏంటంటే, సో అది యాక్చువల్గా ఈ పైన టచ్ అవ్వాలి, ఈ ఫస్ట్ పాయింట్ టచ్ అవ్వాలి, అలాగే ఈ కింద టచ్ అవ్వాలి. సో రెండు సర్కిల్స్కి టాంజెంట్ అనేది ఇప్పుడు ఇలా డ్రా చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్షన్స్ ఎలాగంటే, డైరెక్షన్ ఇక్కడ ఆల్రెడీ ఈ డైరెక్షన్స్ వచ్చాయి కదా, అవే ఇక్కడ మనకి F43, ఇదేంటంటే F23. ఓకే, యాక్చువల్గా ఈ డైరెక్షన్లో మనకి F43 అండ్ F23 ఉంటాయి, బట్ నాట్ అలాంగ్ ద మెంబర్ 3 ఉండవు ఇప్పుడు, ఎందుకంటే ఫ్రిక్షన్ ఉంది కాబట్టి సమ్ ఇంక్లినేషన్తో ఉన్నాయి. ఓకేనా? ఇలాగేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఏ డైరెక్షన్ రొటేట్ అవుతుందో ఫస్ట్ తెలుసుకుంటాము. దాని తర్వాత ఫస్ట్ ఇక్కడ ఐ మీన్ రఫ్గా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం రఫ్గా F43 ఇది ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది కదా, అది ఇక్కడ ప్లేస్ చేయాలి. సిమిలర్గా ఇక్కడ కూడా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఈ క్లాక్ వైజ్ కపుల్కి ఆపోజిట్ కపుల్ ఏ కేసు ఉందో, సో అది పైన ప్లేస్ చేయడం వల్ల వస్తుందా, లేదంటే కిందన ప్లేస్ చేయడం వల్ల వస్తుందా, అది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో ఆపోజిట్ కపుల్ వచ్చేలాగా ఆ పాయింట్ ప్లేస్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా సేమ్. సో ఆ రెండు పాయింట్స్ టచ్ అయ్యేలా ఒక టాంజెంట్ ఈ రెండు సర్కిల్స్కి డ్రా చేసేస్తాం. సో దట్ విల్ బి యువర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద F43 అండ్ F23. సో వన్స్ మీకు F43 అండ్ F23 తెలిసినాయి అంటే, మనం F34 కూడా తెలిసిపోతున్నట్టే కదా. సో F34 కూడా ఓకే. సో యాక్చువల్గా ఇప్పుడు F34 ఎలా ఉంటుంది? దీనికి సేమ్ F43కి ఆపోజిట్గా F34 ఉంటుంది. సిమిలర్గా F32 ఎలా ఉంటుంది? F23కి ఆపోజిట్గా F32 ఉంటుంది. ఓకేనా? సో ఇది కొత్త లైన్ ఆఫ్ యాక్షన్. ఇది ఫ్రిక్షన్ ఉండడం వల్ల లైన్ ఆఫ్ యాక్షన్ చేంజ్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు జస్ట్ ఇంకా ఒక 2 minutes అయిపోయింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి.
ఇదేమో F23, ఇదేమో F43. సో మనకి ఇప్పుడు స్లైడర్ మీద ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? సో స్లైడర్ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ స్లైడర్ ఉంది. సో స్లైడర్ మీద మనకి 3 ఫోర్సెస్ ఉంటాయి. సో అవి ఏంటంటే, సో స్లైడర్ మీద మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్గా అప్లై చేసిన ఫోర్స్ 22,089 న్యూటన్స్. నెక్స్ట్ థర్డ్ బాడీతో కనెక్ట్ ఉండడం వల్ల F34, అలాగే F14 ఉంటుంది. సో ఇప్పుడు ఈ 4 పాలిగాన్ డ్రా చేయాలి కదా స్లైడర్ దగ్గరది. సో అందుకోసం ఏంటంటే F4 తెలిసింది కదా, దాన్ని ఎక్స్టెండ్ చేయండి ఫస్ట్. F4 తెలిసింది కదా, సో దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. దాని లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఇది ఏమవుతుంది? F34 లైన్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఫోర్స్ ఉంది, అది ఏంటంటే ఈ ఫోర్స్ ఎంత అంటే 22,089 న్యూటన్స్. సో యాక్చువల్గా ఇప్పుడు స్లైడర్ ఇక్కడ 2 ఫోర్సెస్ ఉన్నాయి, F34 అండ్ ఈ ఫోర్స్ ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. థర్డ్ ఫోర్స్ ఏంటి? F14. సో అంటే ఖచ్చితంగా F14 ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఎందుకంటే దట్ విల్ బి యువర్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. సో ఇక్కడ యాక్చువల్గా 3 ఫోర్సెస్ ఉన్నాయి కదా స్లైడర్ మీద, F34 అలాగే F. ఈ 2 ఫోర్సెస్ ఎక్కడ మీట్ అవుతున్నాయి? పాయింట్ P దగ్గర మీట్ అవుతుంది. ఈ F43 ఉంది కదా, ఈ లైన్ ఎక్స్టెండ్ చేయండి, ఇలా ఎక్స్టెండ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక హారిజాంటల్ ఫోర్స్ ఆల్రెడీ ఉంది. ఆ హారిజాంటల్ ఫోర్స్ని ఎక్కడైతే ఈ లైన్ మీరు ఎక్స్టెండ్ చేసిన లైన్ ఇంటర్సెక్ట్ అవుతుందో అది పాయింట్ B. సో ఖచ్చితంగా ఈ F14 అనే ఫోర్స్ ఖచ్చితంగా పాయింట్ B గుండా పాస్ అవ్వాలి, పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ గుండా ఖచ్చితంగా అది పాస్ అవ్వాలి. సో ఇప్పుడు కాకపోతే అది యాక్చువల్గా F14 అనేది మనకి వెర్టికల్గా ఉంటుంది. ఎప్పుడు? ఫ్రిక్షన్ లేని కేసు ఇది. ఫ్రిక్షన్ లేనప్పుడు వెర్టికల్గా ఉంటుంది, నో ఫ్రిక్షన్ కేసు అది. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రిక్షన్ ఉందని చెప్పారు. సో ఫ్రిక్షన్ స్లైడింగ్ పేరు దగ్గర ఎంత తీసుకోమన్నారంటే 0.07 తీసుకోమంటున్నారు. సో ఇప్పుడు ఫ్రిక్షన్ స్లైడింగ్ పేరు దగ్గర ఫ్రిక్షన్ ఉంది. సో మ్యూ వాల్యూ ఎంత ఇచ్చారంటే 0.07 ఇచ్చారు. సో మ్యూ అంటే tan 5 అంటే 0.07. సో 5 వాల్యూ అంటే ఎంత? tan ఇన్వర్స్ ఆఫ్ 0.07. సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ 4 degrees వస్తుంది. సో యాక్చువల్గా అయితే 4 degrees ఉంటుంది వెర్టికల్గా, బట్ ఇప్పుడు వెర్టికల్గా ఉండదు, ఎందుకంటే ఫ్రిక్షన్ ఉన్న కేసు కదా. సో 4 degrees ఉండదు వెర్టికల్ తోటి, 4 degrees చేస్తుంది. సో కాకపోతే క్వశ్చన్ ఏంటంటే 4 degrees చేస్తుంది ఓకే వెర్టికల్ తోటి, బట్ అది లెఫ్ట్ సైడ్కి ఇంక్లైన్ ఉంటుందా లేదంటే రైట్ సైడ్కి ఇంక్లైన్ అయి ఉంటుందా? సపోజ్ ఇది వెర్టికల్ లైన్, నేను 2 డ్రా చేస్తాను, ఏది కరెక్టో చెప్పండి. ఇది F14 లేదంటే ఇదా? ఫస్ట్ కేసు, ఇదేమో సెకండ్ కేసు. ఏది అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ F14 అనేది రిజల్టెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ నార్మల్ ఫోర్స్ కదా. సో మనకి యాక్చువల్ స్లైడర్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? స్లైడర్ లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో స్లైడర్ ఈజ్ మూవింగ్ ఇన్ ది లెఫ్ట్. సో లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు రైట్ సైడ్ ఉండాలి. సో ఈ కేసులో ఏ కేసులో మనకి రైట్ సైడ్ ఫ్రిక్షన్ ఉంది? ఫస్ట్ కేసు కదా, ఇదేమో ఫ్రిక్షన్, ఇదేమో నార్మల్. ఓకే, ఇది ఫ్రిక్షన్ రైట్ సైడ్ ఉంది. సో యాక్చువల్గా స్లైడర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, ఎందుకంటే లెఫ్ట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో అందుకు ఖచ్చితంగా ఇది F14 అనేది ఫస్ట్ కేసు, సెకండ్ కేసు కాదు, ఎందుకంటే ఫ్రిక్షన్ రైట్ సైడ్ ఉండాలి. సో ఈ డైరెక్షన్లో మనకి F14 ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 4 degrees, వెర్టికల్ తోటి 4 degrees చేస్తుంది. సో జస్ట్ ఫోర్స్ పాలిగాన్ మీకు తెలిసిందే ఆల్రెడీ. సో జస్ట్ మీకు F34, సో ఫస్ట్ ఫోర్స్ తెలుసు కదా, F అనే ఫోర్స్ తెలుసు, ఎంత అంటే ఇది 22,089 న్యూటన్స్. నెక్స్ట్ మళ్ళీ F34 తెలుసు, F34 అలాంగ్ ద మెంబర్ 3 ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫ్రిక్షన్ సర్కిల్స్కి ట్యాంజెంట్ డ్రా చేస్తాం కదా, ఆ ట్యాంజెంట్కి ప్యారలల్గా ఉండాలి.
సో ఆ టాంజెంట్కి ప్యారలల్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేస్తాం ఒక సైడ్. సో ఇది F34 అనుకోండి. సో నెక్స్ట్ F14 డ్రా చేయాలి. F14 వెర్టికల్గా ఉండదు ఈసారి. సో సమ్ ఇంక్లినేషన్తో ఉంటుంది. ఎంత అంటే 4 degrees. సో సపోజ్ ఇక్కడ పాయింట్ ప్లేస్ చేయండి, ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ ప్లేస్ చేయండి, 4 degrees మెజర్ చేయండి. 4 degrees మెజర్ చేసి డ్రా చేయండి. ఇది ఏమవుతుందంటే F14 అవుతుంది. సో ఇది F34, అలాగే ఇది F14. ఇది డైరెక్షన్స్ F34 సేమ్ సిమిలర్గా మీకు F34 వచ్చింది, అలాగే F14 వచ్చింది. సో F34 వచ్చిందంటే మనకి ఇండైరెక్ట్గా F23 కూడా వచ్చినట్టే. ఓకే, సో అక్కడతో మనం యాక్చువల్గా ఫోర్స్ పాలిగన్ కంప్లీట్ అయిపోతే మీకు మ్యాగ్నిట్యూడ్స్ తెలిసిపోతాయి F34. ఎందుకంటే మనం ఈ ఫోర్స్ పాలిగన్ డ్రా చేస్తే యాక్చువల్ డైరెక్షన్స్ తెలుసు, బట్ మ్యాగ్నిట్యూడ్ తెలియదు కదా. మ్యాగ్నిట్యూడ్ కోసం మనం ఫోర్స్ పాలిగన్ డ్రా చేస్తుంది F34. సో F34 కంప్లీట్ అయిందంటే ఇండైరెక్ట్గా సో ఒక ఫోర్స్ వస్తే ఇంక అన్నీ వచ్చినట్టే కదా. F34 వచ్చింది, F34 వస్తే F43 వస్తుంది, F43 వస్తే F23 వస్తుంది, సో F23 వస్తే F32 వస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ మెంబర్ 1ది ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఇక్కడ F32 రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ దానికి ఆపోజిట్గా సేమ్ ఇక్కడ ఒక ఫ్రిక్షన్ సర్కిల్ డ్రా చేయాలి. సో ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు, నేను రేడియస్ కూడా ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేశాను. సో దీనికి ఇక్కడ F12 వస్తుంది. అంటే ఈ రెండు ఫోర్సెస్ వల్ల మనకి బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది. F32 అండ్ F12 వల్ల కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్చువల్గా రొటేట్ అవుతుంది. కానీ మనం అది రొటేట్ అవ్వకూడదు, అంటే మనం క్లాక్ వైజ్ టార్క్ అప్లై చేయాలి. సో మనకి అందుకే T' ఎలా అప్లై చేసాం, క్లాక్ వైజ్ అప్లై చేస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి ఈ రెండు ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోండి. ఈ F32 వాల్యూ ఆల్రెడీ F34 తెలిసింది కదా, ఇది మొత్తం ఈక్వల్. F34 ఈక్వల్ టు F43, F43 ఈక్వల్ టు F23 అండ్ ఈక్వల్ టు F32. సో దీనివల్ల చేస్తే మీకు టార్క్ వాల్యూ తక్కువ వస్తుంది. ఎంత వస్తుంది అంటే ఆన్సర్ టార్క్ వాల్యూ ఇస్ 4484. $4,484 న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్ వస్తుంది. సో ఇక్కడ తక్కువ ఎందుకు వస్తుందంటే ఇండైరెక్ట్గా ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తగ్గిపోతుంది చూడండి. యాక్చువల్గా అయితే మనం దీనికి ఈ లైన్ ఎక్స్టెన్షన్కి దీనికి ఈ పాయింట్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి, కానీ ఈ ఫ్రిక్షన్ సర్కిల్స్ వల్ల ఇండైరెక్ట్గా తగ్గిపోతుంది మనకి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఖచ్చితంగా మీకు టార్క్ వాల్యూ తక్కువ వస్తుంది. ఓకేనా, ఫ్రిక్షన్ ఉన్నప్పుడు మనం తక్కువ టార్క్ అప్లై చేస్తే మనం ఈక్విలిబ్రియంలో ఉంచగలం ఆ మెకానిజం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వరకు మీరు ప్రాబ్లమ్ చూసుకోండి ఒకసారి. కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఒకసారి స్టడీ చేయండి. ఎస్ఎస్ రతన్లో మనకి 12.16 ఎగ్జాంపుల్. సో ఇక్కడతో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ నేను ఒకసారి డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ జస్ట్ ఇంట్రో ఇచ్చి నేను బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్స్కి మూవ్ అవుతాను, థర్డ్ యూనిట్. ఓకే, ఇక్కడ వరకు కొంచెం నోట్స్ అది ప్రిపేర్ చేసుకోండి మంచిగా. ఓకే, థ్యాంక్ యూ. Submit your attendance and you may leave the session now.